అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేటీఆర్ అరెస్టుకు కవిత కుట్ర పన్నిందని సంచలన ఆరోపణలు చేశారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కవిత చేసిన వ్యాఖ్యలను మాధవరం తీవ్రంగా ఖండించారు. తన జోలికి వస్తే కవిత బండారం బయట పెడతానని హెచ్చరించారు. తెలంగాణలో కబ్జాలకు తెరలేపింది కవిత భర్త అని ఆరోపించారు. కుకట్పల్లిలో 1000 కోట్ల విలువైన భూమి కబ్జా తండ్రిని అన్నను నాశనం చేసి ఎదగాలని కవిత చూస్తుందని మండిపడ్డారు. కబ్జాలు పెట్టుకుంటా నువ్వు చేసుకుంటా బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెచ్చి బతుకమ్మలాడి ఆనందపడేటటువంటి ఆడపడుచుల పేరు చెప్పి ఇతర దేశాల బతుకమ్మలాడి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత హక్కు భయపడేటటువంటి కాదు. నేను హైదరాబాద్ పేరు తెలంగాణ పేరు సర్వనాశనం చేసినావు నువ్వు. తెలంగాణ ప్రజలు తల దించుకునేట్టు చేసావు చేసిన పనికి. ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటున్నాను నీ మనసులను. కాజాలు నా తిరిగి ఏమైంది మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్లు దోసుకొని తిని కూడా వెళ్ళావు. 10 ఏళ్ళు ఏం చేసినా కాలేజీలో ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం. కుక్కట్పల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం, 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం, 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం, పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి. ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కట్పల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినా నేను ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీకి వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 మంది ఫోటో ఈ రోజు నువ్వు భయపడతావు అనుకుంటున్నామో. భయపడే మాధవరం కాదు, హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు. నువ్వు సుఖమైందని నువ్వు జైలున్నావా మేము జైలున్నావా? ఎందుకైనా జైలుకి ఆ జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరు కూడా విసికే. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100కి 100 రూపాయలు నీ మొత్తం చిట్టా చెప్తా. నేను మీ ప్రెసిడెంట్ చెప్తున్నాను, ఆంధ్రప్రభలు రాశారు. దీని జవాబు చెప్పు. 1000 కోట్ల కుంభకోణం అది నా కాన్స్టిట్యున్సీ, కొత్తలాపూర్ కాన్స్టిట్యున్సీ. 2 కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకుని అలా అయ్యని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నావు. ఇళ్ల కోసం మన ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నావు. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డులు సదా ఉన్నాయి. నీ మొగడు పేరు నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్ లా. నీ మామ ఆస్తా హైదరాబాద్ లా. నీ మామ పుట్టిండు హైదరాబాద్ లా. ఇళ్ళకి వచ్చి ఆస్తికి ఒకటి పని ఇంత పెద్ద అలా ప్రాపర్టీ 30 ఫ్లోర్లు పోతున్నావు. ఐడిపిఎల్ నువ్వు కబ్జా గురించి మాట్లాడుతున్నావు, కబ్జాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడతావు తెల్లారితే బ్లాక్ మెయిల్ చేస్తావు. 307 వచ్చి మాట్లాడినా తెల్లారు ఏం మాట్లాడుకున్నావు, ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు తెలియదా? గదుల రామారం ఇష్టమైన మాట్లాడి కేసీఆర్ అభిమానంతో, కేసీఆర్ బిడ్డ అన్న అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు? అందరినీ నువ్వు సుఖమైన దానివా? నీ బతికేంది, నీ చరిత్ర ఏంది, నువ్వేంది? నీ మొగుడు నీ మొగుడు ఆస్తి ఎక్కడిదా? ఐడిపిఎల్ ల్యాండ్ లో నీ మొగనికి ఆస్తి ఎక్కడిది? హైదరాబాద్ లో నీ మొగని మామ మొగని అయ్యేవాళ్ళు సంపాదించి పెట్టిండా? నువ్వు నాయనకు వచ్చినావు, అబ్బుద్ది చెప్పిపో. అసలు నీకు ఏం హక్కుందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కుంది తిరగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంట్రల్ ఢిల్లీలో. అక్కడున్న కేసీఆర్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేసావు. ఈయనప్పుడు కేసీఆర్ ని కేటీఆర్ ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వు ఏం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మరిగాతో చెప్తున్నా. జాగ్రత్త ఉండవు ఇప్పటి నుంచైనా. నీ బెదిరింపులకు నేను నువ్వు మంచిదానిగాను మాట్లాడతావా? నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను 10 నెలలు కాల్మ గుంచుకుంటూ మంచిదాని కాదు కాబట్టి పార్టీకి అందరు కలిసి ఇటువంటి ఉండదని పంపించారు. 10 ఏళ్లు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్లు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వేమో బీసీలు కాపానికి బీసీలలో లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు? బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేర్లు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్ లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నేను. అందుగురించే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్క దగ్గర పోతావు, సీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసి 4-5 రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా? మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే
నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో, జాగ్రత్త. నేనేం భయపడ్డాను కాదు, నీ మొత్తం చిట్ట అయిపోతా. నీ చిట్ట నా దగ్గర ఉంది, మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, దేశం చిట్ట కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72-73 ఏళ్ళు ఉండి ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగా ఇంట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనిషాది లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావు ఏమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి కార్యకర్తలు ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగరాన్ని 30 ఎకరాన్ని మొగన్ కేడికి వచ్చి చెప్పు. 20-21 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్ లో 18 ఎకరాల గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్ లో 18 ఎకరాలు చేసుకుని వీళ్ళ మొగోడు దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీటీ ప్యాచ్ గురించి మాట్లాడింది అంటే బీటీ ప్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు, మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. ఏది జరుగుతుంది. మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తున్నా నా సంగతి నేను చూపెడతాను. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కవితపై అలానే కవిత భర్తపై కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే సంచలన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారు? కారణాలేంటి? మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు మాజీ ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత కొద్ది రోజుల నుంచి కూడా డైరెక్ట్ అటాక్ అనేది అటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల పైన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు పైన టార్గెటెడ్ గా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటుగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పైన అటు ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. నేడు ఏదైతే నిన్న ఏదైతే కుత్బుల్లాపూర్ లో కావచ్చు, కుకట్పల్లిలో జనం బాట పేరుతోటి జాగృతి అధ్యక్షురాలు కవిత పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల పైన పరుష పదజాలంతో కూడా పలు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళని ఉద్దేశిస్తూ బీటీ బ్యాచ్ అంటూ కూడా సంబోధించినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము. దీంతో ఆగ్రహించినటువంటి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ రోజు చాలా ఘాటుగా స్పందించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే కేటీఆర్ అరెస్టుకు కవిత ప్రయత్నం చేస్తున్నారని కూడా, ఆ విధంగా ప్రభుత్వంతో కుట్ర పడుతున్నారు అనేది కూడా వారు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా తన వద్దకు వస్తే గనక, తన మాట తీస్తే గనక తాను ఊరుకునేది లేదు, సహించేది లేదు అనేది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన చూస్తే మాత్రం చరిత్రహీనురాలు కవిత మాపై మాట్లాడే అర్హత లేదు, నీ చరిత్ర ఏంటి, నీ బతుకేంటి తమకు తెలుసు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసి నడిస్తే బీటీ బ్యాచ్ అనే అందరిపై ఏదైతే ఫైర్ అయ్యారు, తాము అందరం తెలంగాణ కోసం పనిచేశామన్నది కూడా వారు చెప్పడం జరిగింది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, నీలాంటి కుక్కలు చాలా మంది ఇక్కడికి వచ్చి మురిగిపోయారు. కేసీఆర్ పై అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదు, నీ బండారం బయట పెడతా తెలుస్తుంది, ఏ బంగారం షాప్ వదలలేదు నువ్వు అనేది కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాను. నేను నీ వ్యక్తిగతం గురించి మాట్లాడితే తక్కువలో జాగ్రత్త, నీ చిట్టా నా దగ్గర ఉంది, పెద్ద ఆయన కోసం ఊరుకుంటున్నాం అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మర్యాదగా చెప్తున్నా, జాగ్రత్తగా మాట్లాడాలనేది కూడా చెప్పడం జరిగింది. 10 ఏళ్ళు పదవులు అనుభవించి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నాము. కవిత ఉంటున్న ఇప్పటి ఇల్లు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి కూడా అంత పెద్ద ఇల్లు లేదనేది కూడా చెప్పడం జరిగింది. ట్రక్ పార్క్ గురించి ఏం తెలుసు, కేపీహెచ్బీలో సొంత నిధులతో స్కూల్ మేము కడుతున్నాం, ఏం తెలుసు నీకు అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తాను. ఇంకోసారి మా పార్టీపై కానీ మా ఎమ్మెల్యేలపై కానీ మాట్లాడితే ఊరుకోనంటూ కూడా హెచ్చరించడం జరిగింది. హైదరాబాద్ ప్రజలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అంటూ కూడా
చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మేము ఉద్యమం చేశామని ఎప్పుడు చెప్పుకోలేదని కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించినటువంటి సందర్భంగా మనం చూస్తాం. ఈ సందర్భంగా కుకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో ఉన్నటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత పోస్టులను తొలగించి వేశారని కూడా చెప్పాలి. సోమవారం నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే 1000 కోట్ల విలువైనటువంటి ఏదైతే కుకట్పల్లిలో 1000 కోట్ల విలువైనటువంటి భూమిని కబ్జా చేశారంటూ కూడా తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూడాలి ఈ వివాదాలు అనేది అటు మాజీ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వివాదం అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడ ఆ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుస్తా ఉంది. వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అటు కేసీఆర్ కి ఆరోగ్యం బాగోలేక ఇంట్లో ఉంటే అటు ఏది జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కవిత ఇలాంటి సందర్భంలో ఆయనని బాధ పెడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా ఇదే కాకుండా అన్నను తండ్రిని తీవ్రమైనటువంటి శోభకు గురి చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనేది కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మొదట్లో వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కొంత సైలెంట్ గా మౌనం వహించినా కూడా గత నెల రోజుల నుంచి కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఎక్కడికక్కడ వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని రోజులుగా కవిత వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. మరి బీఆర్ఎస్ నాయకులను ఒక్కసారి కవిత ఎక్కడికి వెళ్లినా కూడా విరుచుకుపడే సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం చేసిన కామెంట్స్ పై కవిత స్పందించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే మాధవరం కృష్ణారావు కూడా చాలా ఘాటుగా స్పందించారని కూడా చెప్పాలి. తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎందుకంటే అవినీతి ఆరోపణలు కుకట్పల్లికి సంబంధించినటువంటి 1000 ఎకరాల భూమిని ఏదైతే 1000 కోట్ల భూమిని కబ్జా చేశారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఖచ్చితంగా దానిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్సీ కవిత మాత్రం స్పందించే అవకాశాలు మనకు చాలా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే గతంలో కూడా పలువురు పై చేసినటువంటి వ్యాఖ్యలకు తిరిగి మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా తిరిగి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలిసిందే. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలపైన కూడా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా ఇంత ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి లేదు, ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందించే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మాధవరం మాట్లాడేటువంటి మాటలు కూడా ఆమె దృష్టికి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద వేచి చూడాలి. రాజకీయంగా కూడా ఈ ఆరోపణలు పెను సంచలనం దుమారం రేగే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఈ యొక్క పరంపర ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టార్గెట్ గా మాత్రం వారి యొక్క ఆరోపణలు కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.